అంటే విజయనగరం సరే అశోక్ గజపతిరాజు లాంటి లెగసీ లీడర్స్ ఆ స్థానంలో కూర్చున్నారు. ఇప్పుడు మీకు ఆపోజిట్ చంద్రశేఖర్ బెల్లం. ఏంటి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక రాజకీయ యుద్ధం జరిగిద్ది. ఏంటి తనకున్న మైనస్లు ఏంటి, తనకున్న ప్లస్లు ఏంటి, వాటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? నేను ఇప్పుడు కూడా ప్రత్యర్థిని కూడా మైనస్ ఇస్తాను సార్. ఓకే, నా ప్లస్లని చెప్తాను సార్. ఓకే, సహజంగా నాకంటూ ఎవరు ప్రత్యర్థులు ఉండకూడదు సార్. రాజకీయ పరంగా పోటీ చేసిన ఉండొచ్చు, ఉండాలి కదా, తప్పదు కదా. కానీ అది కూడా నేను కామెంట్ చేయండి సార్. ఓకే, ఎందుకంటే మనం ఏం చేయగలుగుతున్నాము, పార్టీకి ఎంత రాయలుగా ఉంటాం, ప్రజలకు ఎంత రాయలుగా ఉంటాం, అది ముందు ప్రైమరీగా చెప్పాలి సార్. ఓకే, చెప్పాలి. ఇది చేయలేదు నేను అది చేస్తాను అన్న కంటే నువ్వేం చేస్తావు, పాస్ట్ ఈజ్ పాస్ట్ సార్. అయిపోయింది. ఇప్పుడు ఎవరు చేసింది ఏం లేదు సార్. 5 ఏళ్ళు పరిపాలన అయిపోయింది. 5 ఏళ్ళు పరిపాలన ఏం చేశారు, మనం ఏం చేస్తాం ఆ చెప్పడం కంటే నీ ఎజెండా ఏంటి అంటే నేను అసెంబ్లీ వరకు ఇది ఎవరికైనా విచిత్రంగా ఉంటుందేమో, మా బ్యాచ్ తెలుసు. నేను 3 ఏళ్ళ కిందటే, 2 ఏళ్ళ కిందటే, 1 ఇయర్ కిందటే ఏ రోజుకి ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ పని చేయాలో డేట్లు వేసాను. ఎమ్మెల్యేగా గెలిస్తే కాదు, గెలుస్తున్నాను. అదే టికెట్ వచ్చింది, గెలిచాను. అదే ఫ్యూచర్. ఈ కాలువ మాకు మడ్డు వలస నుంచి నీరు రాదు. మడ్డు వలస నుంచి 100 రోజులు అవ్వాలి, నీరు రావాలి అని షెడ్యూల్ వేసుకొని అది నేను ప్లే చేసుకున్నా రూమ్ లో. నా డైరీలో, నా పర్సనల్ రాసేసుకున్నారు. కాన్స్టిట్యున్సీ సంబంధించి మొన్న ఒక కార్యకర్త మాట్లాడి చెప్పాడు, ఎవరైనా పర్సనల్ డైరీలో పర్సనల్ రాసుకుంటారు, వ్యాపార లావాదేవీలు, ఫ్యామిలీ విషయాలు రాస్తారు. మా వ్యక్తి పర్సనల్ డైరీలో ఈ కాన్స్టిట్యున్సీ సమస్యల్ని పరిష్కారం ఎలా చేయాలో స్టడీ చేసి. ఇంకో విషయం ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో దాదాపు రిటైర్డ్ అయిన నిజాయితీ గల అధికారులని 15 మంది ఎంపిక చేశాను సార్. 15 మంది, ఒక్కో డిపార్ట్మెంట్, రెవెన్యూ ఒక వ్యక్తి. మరి మీరు హెచ్చర్లు అంత ప్రణాళిక చేసుకొని అంత పెట్టుకొని ఉన్నారు, అదేమన్నా బీజేపీ ఎత్తుకొని పోయింది. సరే, మీ అదృష్టం బాగుండి మీకు ఇది వచ్చింది. అంతే సార్. ఇప్పుడు పార్లమెంట్ చేసుకుంటున్నాను సార్. పార్లమెంటే చేస్తున్నారు. పార్లమెంట్ లో ఒక ఎజెండా పెట్టుకుంటాను. అంతే కదా. ఒక పక్క అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, ఒక పక్క మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకు అండగా ఉన్న నారా లోకేష్ గారు వచ్చేటువంటి పరిస్థితి ఉందంటారా? 100% క్లియర్ గా 100%. అంటే విజయనగరం లేదా ఉత్తరాంధ్ర లాంటి దాంట్లో సీట్ల ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ కొంత విధానపరమైన లోపాలు అవలంబించింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే అసంతృప్తులు ఎక్కువగా ఉండే అది దెబ్బేస్తాయి అనేటువంటి ప్రభావం ఉంది. ఏమంటారు దాన్ని? సార్, ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నాయకులు లేకపోయినా కానీ. అంటే నాయకులు లేకపోవడం కదా, ఉంటారు వాళ్ళు కూడా. ఓకే సార్, ప్రజల అభిప్రాయమే నాయకుడి అభిప్రాయం సార్. నాయకుడి అభిప్రాయం, ప్రజల అభిప్రాయం ఎవరు తీసుకొస్తారు ఏ సందర్భంలో కూడా. అది ఒక రాజకీయ పార్టీ కాదు సార్, మన టీంలో కూడా. ఇప్పుడు కూడా అంటే టీం ఉన్న అభిప్రాయాల్ని ఎక్కువగా చేసుకుంటూ షేర్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు బాబు గారిని తీసుకోండి సార్, బాబు గారికి ఎవరు టిక్కి పెట్టినా ఒకటే. ఒకటే వాస్తవం అయిపోయినట్టు నాయకుడు అయిపోతారు. అంతే.